అందరికీ నమస్కారం. ఈరోజు కథ గుండెల్లో నిరూపమే పార్ట్ 37. ఇక కథలోకి వెళితే ఐశ్వర్యకి ఒక పక్క పెయిన్స్, మరోపక్క తన వడిలో విశాల్కి రక్తం పోతుంటే మరోపక్క బోరున వర్షం. ఐశ్వర్యని విశాల్ని వెతుక్కుంటూ వచ్చిన సంతోష్ వీళ్ళ ఇద్దరినీ చూసి షాక్ అయ్యి తరువాత అతి కష్టం మీద డ్రైవర్కి సహాయంతో ఇద్దరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. సంతోష్ విశాల్ ఐశ్వర్యని తన హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ కావ్య, శ్రీకాంత్ రెడీగా ఉన్నారు. ఐశ్వర్యని కావ్య, విశాల్ని శ్రీకాంత్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఐశ్వర్య నొప్పులకు భరించలేకపోతుంది. తన శక్తి కూడా సరిపోవడం లేదు. అందులోనూ ఐశ్వర్యకి ఫిట్స్ వస్తాయి. కావ్య అవి కంట్రోల్ చేసేలోపే ఐశ్వర్యకి బ్లీడింగ్ ఎక్కువగా పోతుంది. ఐశ్వర్య నొప్పులకు తల్లడిల్లుతుంటే కావ్య, అక్క ప్లీజ్ అక్క, అయిపోతుంది, కొంచెం సేపు అంతే. ఐశ్వర్య కన్నీళ్లు కారుతుంటే అతి కష్టం మీద కావ్య అంటుంది. కావ్య చెప్పక్క అంటుంది బాధని కంట్రోల్ చేసుకుంటూ. ఐశ్వర్య విశాల్ విశాల్ అంటుంటే కావ్య, అక్క బావ బాగున్నాడు, నువ్వు భయపడకు, చిన్న ఫ్యాక్చర్ అంతే, హీ ఈజ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్, నువ్వు వరి అవ్వకు ప్లీజ్ అక్క అంటుంది. ఐశ్వర్య కావ్య అంటుంది. కావ్య చెప్పక్క. ఐశ్వర్య నాకు బ్రతకాలి అని ఉంది, నన్ను బ్రతికించవా కావ్య ప్లీజ్, నాకు విశాల్తో నా బిడ్డతో బ్రతకాలి అని ఉంది అంటుంది. కంటి కొంకిల్లో కన్నీళ్లు కారుతుంటే ఐశ్వర్య మాటలకు కావ్య గుండె బరువై కంట్రోల్ అవుతూ, అక్క ప్లీజ్, నీకు ఏం కాదు, నువ్వు కోరినట్టే బావతో పాపతో సంతోషంగా ఉంటావు, నువ్వు బాధపడకు, ఫస్ట్ పుష్ చెయ్యక్క అంటుంది బాధగా ఉన్న ధైర్యం చెబుతూ. ఐశ్వర్య గట్టిగా పుష్ చేసి అరిచేసరికి పాప పుడుతుంది. పాప గొంతు విన్న ఐశ్వర్య పెదాలపై చిరునవ్వు వచ్చిన కళ్ళు మూసుకుపోతాయి. కావ్య కంగారుగా, అక్క అక్క ప్లీజ్ కళ్ళు తెరవక్క, చూడు నీకు నువ్వు బావ కోరుకున్నట్లే పాప పుట్టిందక్క, అక్క చూడు అక్క ప్లీజ్, ఒక్కసారి పాపని చూడు అంటుంది. ఐశ్వర్య తలకు తన తల ఆనించి ఏడుస్తూ. ఐశ్వర్య పల్సు చూసిన నర్స్ డాక్టర్ ఈమె బ్రతికే ఉంది అంటుంది ఆశ్చర్యంగా. కావ్య షాక్ అయ్యి ఐశ్వర్యని చెక్ చేసి ఐశ్వర్య చనిపోకుండా కోమాలోకి వెళ్ళింది అని అర్థమై చనిపోలేదు అని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేక కోమాలోకి వెళ్ళింది అని బాధపడాలో తెలియక ప్రస్తుతానికి ఐశ్వర్య గుండె కొట్టుకుంటున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య. బయటకు వెళ్ళగానే అక్కడ బయటే వెయిట్ చేస్తున్న సంతోష్, శ్రీకాంత్ టెన్షన్గా ఏమైంది ఐశ్వర్యకి, ఏం కాలేదు కదా అని అడుగుతారు. కావ్య మౌనంగా ఉండడంతో శ్రీకాంత్, సంతోష్ ఒకరినొకరు చూసుకొని ఐశ్వర్య ఇక లేదని బాధపడేలోపు కావ్య, అక్క బ్రతికే ఉంది అంటుంది. శ్రీకాంత్, సంతోష్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు కావ్య కానీ అని కోమాలోకి వెళ్ళిన విషయం చెబుతుంది. అది విని శ్రీకాంత్, సంతోష్ ఫస్ట్ షాక్ అయిన తర్వాత ఐశ్వర్య ప్రాణాలతో ఉంది, అది చాలు, ఎలాగైనా ట్రీట్మెంట్ చేయించి ఐశ్వర్యాని కోమాలోంచి బయటకు తీసుకురావచ్చు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. విశాల్ ఐశ్వర్యకి పాప పుట్టింది అని తెలిసి సంతోష్, శ్రీకాంత్, కావ్య ముగ్గురు వెళ్ళి చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. కావ్య, డాడ్ ఇప్పుడు బావకి ఎలా ఉంది? శ్రీకాంత్, హీ ఈజ్ ఫైన్ బేబీ, 3 hours తర్వాత స్పృహలోకి వస్తాడు. సంతోష్, ఇప్పుడు విశాల్కి ఐశ్వర్యకి విషయం చెప్పాలా వద్దా అంకుల్? శ్రీకాంత్, వద్దు సంతోష్, ఐశ్వర్య కోమాలోకి వెళ్ళింది కానీ తన సిచ్యువేషన్ ఏంటో పూర్తిగా తెలీదు, తనకి క్యూర్ అవుతుందో లేదో తెలుసుకోకుండా విశాల్కి నిజం చెప్పి తర్వాత ఐశ్వర్యకి జరగరానిది జరిగితే ఇంత చేసి ఫలితం లేకుండా పోతుంది. సో ఇప్పుడు నిజం చెప్పకపోవడమే మంచిది. కావ్య, అయితే ఇప్పుడు ఏం చేద్దాం డాడ్? సంతోష్, ఈ సిచ్యువేషన్ వస్తుందనే తను చనిపోతే మన ముగ్గురిని ఏం చేయమందో ఇప్పుడు అదే చేద్దాం. శ్రీకాంత్, ఎస్, ఆ ప్లాన్ ప్రకారమే చేద్దాం. సంతోష్, ఉదయ్, నిత్యమ్మ వాళ్ళకి విశాల్కి యాక్సిడెంట్ అయి హాస్పిటల్కి తీసుకొని రావడం గురించి చెప్పగానే అందరూ హాస్పిటల్కి వస్తారు. విశాల్ ఉన్న రూమ్ బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. విశాల్కి స్పృహ రావడంతో విశాల్ పక్కనే ఉన్న నర్సు బయటకు వెళ్ళి చెబుతుంది. అందరూ లోపలికి వెళ్తారు. విశాల్ కళ్ళు తెరిచి అందరినీ చూస్తాడు. తన చూపులు అశ్విని చేతిలో ఉన్న పాప దగ్గర ఆగిపోతాయి. వెంటనే రూమ్ అంతా చూసి ఐశ్వర్య కనిపించకపోవడంతో నిత్యమ్మ వైపు చూస్తాడు. నిత్య మౌనంగా కన్నీళ్లు పెట్టుకోవడంతో విశాల్కి అర్థమై ఎవరితో ఏం మాట్లాడకుండా అశ్వినిని చేతిలో పాపని చూసి కష్టంగా లేచి కూర్చొని అశ్విని వైపు చూడగానే అశ్విని పాపని తీసుకెళ్లి విశాల్ చేతికి అందిస్తుంది. విశాల్ పాపని చూసి నవ్వి పాపకి ముద్దు పెట్టుకొని
తరువాత పాప ముఖం చూస్తూ విశాల్, నాని పాప చాలా ముద్దుగా ఉంది కదూ, ముక్కు కళ్ళు లిప్స్ అంతా ఐశ్వర్యలాగే ఉంది కదూ అంటూ ముద్దు పెట్టుకొని గుండెకు హత్తుకొని నవ్వుతూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. విశాల్ మాటలకు నిత్యతో పాటు అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. తరువాత విశాల్ని పాపని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. 10 days తర్వాత ప్రేమాలయంలో ఈవినింగ్ విశాల్ గార్డెన్లో బెంచ్పై కూర్చొని తన కౌగిలిలో ఉన్న పాపని చూస్తూ ఉన్నాడు. అప్పుడే ప్రేమాలయంకి వచ్చి కార్ దిగుతున్న సంతోష్ విశాల్ గార్డెన్లో కూర్చొని ఉండడం చూసి విశాల్ దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంటాడు. సంతోష్, హాయ్ విశాల్ అని విశాల్ పక్కనే కూర్చుంటాడు. విశాల్ చిరునవ్వుతో హాయ్ సంతోష్ అంటాడు. సంతోష్, ఏంటి ఏంజెల్తో ఆడుకుంటున్నావా? విశాల్, హా, కానీ తనతో ఆడుకోవడానికి ఇంకా టైం ఉంది సంతోష్. సంతోష్, హా, అది నిజమే, ఇంకేంటి విశాల్? విశాల్, దేని గురించి సంతోష్? సంతోష్, ఐశ్వర్య నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు బాధగా లేదా? విశాల్, బాధగా ఉంది, కానీ తను తిరిగి వస్తుంది అన్న నమ్మకం కూడా ఉంది. సంతోష్, మనసులో నీ నమ్మకమే నిజమవ్వాలి అని కోరుకుంటున్న విశాల్ అనుకుంటాడు. అది విని విశాల్, తప్పకుండా అవుతుంది సంతోష్ అంటాడు. సంతోష్, విశాల్, నిన్ను ఒకటి అడగనా? విశాల్, హా అంటాడు. సంతోష్, ఐశ్వర్య డెలివరీ టైంలో చని అనేలోపు విశాల్ కోపంగా సంతోష్ అంటాడు. సంతోష్ ఉలిక్కిపడి, ఫర్ సపోజ్ విశాల్ జరిగింటే ఏం చేసేవాడివి అని విశాల్ టక్కున పైకి లేచి వెళ్ళిపోతూ వెనుతిరిగి, ఇక్కడ నా గుండె కొట్టుకుంటుంది అంటే అక్కడ తను క్షేమంగా ఉందనేగా సంతోష్. ఒకవేళ తనకి జరగరానిది జరిగింటే ఇక్కడ నా గుండె ఆగిపోయేది, ఎందుకంటే మేము ఇద్దరం అయినా ప్రాణం ఒక్కటే కాబట్టి అని లోపలికి వెళ్ళిపోతాడు. సంతోష్, నిజమే విశాల్, మీరు ఇద్దరు అయినా ప్రాణం ఒక్కటే, నీ ప్రేమే తనకు ఊపిరై బ్రతికిస్తుంది. ఐశ్వర్య తప్పకుండా నీ కోసం తిరిగి వస్తుంది అనుకుంటాడు. 6 నెలల తర్వాత విశాల్ ఐశ్వర్య ఫ్యామిలీ సంతోష్ అశ్వినికి పెళ్లి చేశారు. సంతోష్ అశ్విని పాపను చూసుకోవాలి అని ప్రేమాలయంలో ఉంటాం అనడంతో రామ్ హ్యాపీగా ఒప్పుకొని తను ఫారెన్ వెళ్ళిపోయాడు. అలా రోజులు నెలలు సంవత్సరాలుగా అయి ప్రెజెంట్లో ప్రేమాలయంలో. ఇక్కడితో గతం కంప్లీట్. ఐశ్వర్య 2 years తర్వాత కోమాలోంచి బయటకు వచ్చి తరువాత విశాల్ పాప కోసం ఇంటికి వచ్చి తన బెడ్రూమ్లో బెడ్పై పడుకొని ఉన్న పాపని విశాల్ని చూస్తూ తన గతం తాలూకు చేదు అనుభవాలను తలుచుకుంది అని గమనించగలరు. పాస్ట్లో విశాల్ని ఎంత బాధ పెట్టానో తలుచుకున్న ఐశ్వర్యకి బాధతో కన్నీళ్లు వస్తుంటే అలాగే కూర్చొని ఉంది. మార్నింగ్ 5:30 విశాల్ నిద్రలేచి పక్కకు చూస్తాడు. పాప నిద్రపోతుంది, కానీ ఐశ్వర్య కనిపించడం లేదు. విశాల్ కంగారుగా లేచి రూమ్ అంతా చూసి తరువాత రెస్ట్ రూమ్ బాల్కనీ అంతా చెక్ చేస్తాడు. ఐశ్వర్య కనిపించలేదు. విశాల్ కంగారుగా హాల్లోకి వెళ్ళి హాల్లో కనిపించకపోయేసరికి కిచెన్లో చూస్తాడు, అక్కడ ఉండదు. ఆ వెంటనే బయటకు వెళ్ళి గుమ్మం దగ్గర ఆగిపోతాడు. తలంటు పోసుకొని ఎల్లో శారీలో తలకు టవల్తో ముంగురులు అందంగా గాలికి ఎగురుతూ ఉంటే, నుదుటిన కుంకుమ, మెడలో నల్లపూసలు ఉయ్యాల ఊగుతుంటే, చేతి నిండా మట్టిగాజులు సవ్వడి చేస్తూ ఉంటే అందంగా నవ్వుతూ ముగ్గుకి రంగులు అద్దుతుంది. గృహిణిలా వెలిగిపోతూ ఉంది ఐశ్వర్య. అలా ఉన్న ఐశ్వర్యని చూస్తూ కొంతసేపు ఈ లోకాన్నే మర్చిపోయాడు విశాల్. విశాల్ రాకను ముందే గుర్తించి వేగంగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు ఐశ్వర్యకి తననే చూస్తున్న విశాల్ చూపులు అర్థమైన తను ఎక్కడ తల ఎత్తి చూస్తే విశాల్ తనపై నుంచి చూపు మరల్చుకుంటాడో అని అలాగే తల ఎత్తకుండా ముగ్గు వేస్తుంది ఐశ్వర్య. అప్పుడే అక్కడికి ఆవలిస్తూ విశాల్తో కలిసి జాగింగ్కి వెళ్ళడానికి వచ్చిన రాజు గుమ్మం దగ్గర విశాల్ స్టన్ అయి నిలబడి ఉండడం చూసి దగ్గరకు వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. విశాల్ ఈ లోకంలోకి వచ్చి రాజు వైపు చూసి నవ్వి గుడ్ మార్నింగ్ రాజు అంటాడు. ఐశ్వర్య కోపంగా రాజు వైపు చూస్తుంది. రాజు, సార్, ఈరోజు మీరు లేపకుండానే నేను లేచాను అంటూ యాదృచ్ఛికంగా ముగ్గు వేస్తున్న ఐశ్వర్యని చూస్తాడు. ఐశ్వర్య కోపంగా తనని చూడటం అర్థమై రాజు హీహీ అంటాడు. విశాల్ పద అని రాజుని పిలుచుకొని వెళ్ళిపోతాడు. ముగ్గు వేయడం అయ్యాక ఐశ్వర్య రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి తరువాత కిందికి వచ్చి విశాల్కి కాఫీ ఇద్దామని కిచెన్లోకి వెళ్తుంది.
కిచెన్లో అనిలాతో పాటు శోభ, కాజల్, అశ్విని కలిసి వంట చేస్తుంటారు. ఐశ్వర్య వాళ్ళ నలుగురిని చూసి ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి ఒక కప్పు కాఫీ పెట్టుకొని హాల్లోకి వెళ్ళగానే అప్పుడే వాకింగ్కి వెళ్ళి హాల్లో సోఫాలో షూ విప్పుతున్న విశాల్ ముందు కాఫీ కప్ చాపుతుంది. ఐశ్వర్య వెనకే మరో కాఫీ కప్తో వెళ్ళిన శోభ కూడా విశాల్కి కాఫీ కప్ చాచుతుంది. విశాల్ శోభ చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని ఐశ్వర్య వైపు చూస్తాడు. ఐశ్వర్య ఎలాంటి రియాక్షన్ లేకుండా ఆ కాఫీ తనే సిప్ చేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. విశాల్, శోభ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. రూమ్లో విశాల్ ఫ్రెష్ అయి బాత్రూమ్ నుంచి బయటకు రాగానే బెడ్పై ఐశ్వర్య పాపకి రెడీ చేస్తూ కనిపిస్తుంది. ఐశ్వర్య హ్యాపీగా పాపని నవ్విస్తూ రెడీ చేస్తుంటే విశాల్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. అంతలో డోర్ నాక్ సౌండ్కి ఇద్దరు డోర్ వైపు చూస్తారు. అశ్విని లోపలికి వచ్చి బాబా పాపకి ఫుడ్ తినిపించే టైం అయ్యింది, తీసుకెళ్ళనా అంటుంది. విశాల్ అని తల ఊపుతాడు. అశ్విని ఐశ్వర్య చేతిలోంచి పాపని తీసుకోగానే ఐశ్వర్యకి చాలా బాధగా అనిపిస్తుంది. ఐశ్వర్య పాపని ముద్దు పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. విశాల్ వెళ్ళి అద్దం ముందు వెళ్ళి రెడీ అవుతుంటే ఐశ్వర్య ఏం మాట్లాడకుండా మౌనంగా బాల్కనీలోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంటే విశాల్ చూసినా తెలియనట్లే రెడీ అయి కిందకి వెళ్ళిపోతాడు. ఇంట్లో అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఐశ్వర్య కూడా కిందికి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చొని టిఫిన్ తింటుంటే చూసి మౌనంగా కిచెన్లోకి వెళ్ళి ఏదో వండుకుంటుంటే వెనకే వెళ్ళిన అనిల ఏం కావాలో చెప్పండి అమ్మాయి గారు, నేను వండి పెడతాను అంటుంది. ఐశ్వర్య నవ్వి వద్దులే ఆంటీ, నేను వండుకుంటాను, మీరు వెళ్ళి వాళ్ళందరికీ ఏం కావాలో చూడండి అంటుంది. అందరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ తింటూనే ఐశ్వర్యని గమనిస్తున్నారు. ఐశ్వర్య వండుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఐశ్వర్య స్టెప్స్ ఎక్కి వెళ్ళిన వైపే చూసి తర్వాత ఏం అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. ఒక్క సంతోష్ తప్ప. మరుసటి రోజు ఈవినింగ్ గార్డెన్లో సంతోష్, అశ్విని చిన్ని అడుగులు వేస్తుంటే నవ్వుతూ ఆడుకుంటున్నారు. తన రూమ్ బాల్కనీ నుండి వాళ్ళని చూస్తున్న ఐశ్వర్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. రూమ్లోకి వచ్చిన విశాల్ ఐశ్వర్య బాల్కనీలో ఐశ్వర్య నిలబడి ఉండడం చూసి తన పక్కకు వెళ్ళి నిలబడి ఐశ్వర్య కళ్ళల్లో కన్నీరు చూసి తను చూస్తున్న వైపు చూస్తాడు. అశ్విని చిన్నిని నవ్వుతూ తిప్పుతూ ఉంటే చూసి విశాల్, నీ ప్లేస్లో అశ్విని ఉందని బాధపడుతున్నావా ఐశ్వర్య? ఐశ్వర్య, లేదు. విశాల్, మరి ఆ కన్నీళ్ళు ఏంటి? ఐశ్వర్య, ఇవి బాధతో వస్తున్న కన్నీళ్లు కావు, నా బిడ్డకి నాకంటే బాగా చూసుకునే తల్లి దొరికిందని సంతోషంతో వచ్చే కన్నీళ్ళు. విశాల్, ఓ అవునా, నేనింకా బాధపడుతున్నావేమో అనుకున్నా. ఐశ్వర్య, బాధపడేదాన్నే. ఒకవేళ సంతోష్ ప్లేస్లో నువ్వు, అశ్విని ప్లేస్లో మరొక అమ్మాయి ఉండింటే అంటుంది విశాల్ వైపు చూస్తూ. విశాల్ నవ్వి, నువ్వు నిజం చెప్పకపోతే అదే జరుగుతుంది. ఐశ్వర్య, నిజమా? దేని గురించి మాట్లాడుతున్నావు విశాల్? విశాల్, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడం గురించి అంటాడు సూటిగా ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తూ. ఐశ్వర్య షాక్ అయ్యి, తరువాత నీకు నేనెందుకు వెళ్ళిపోయానో తెలుసు కదా విశాల్ అంటుంది. విశాల్, నాకు తెలిసింది అబద్ధం, నువ్వు చెప్పకుండా దాచింది నిజం. నాకు నిజం తెలియాలి ఐశ్వర్య. ఐశ్వర్య, ఎందుకు? తెలుసుకొని ఏం చేస్తావు విశాల్? విశాల్, తెలుసుకొని ఏం చేస్తానో కానీ తెలియకపోతే మాత్రం ఏం చేయాలో బాగా తెలుసు. ఐశ్వర్య సైలెంట్. విశాల్, నీకు 24 hours టైం ఇస్తున్నాను. ఆలోపు నిజం చెప్పకపోతే నువ్వు ఈ ఇంట్లో నా భార్యగా కాదు, చిన్నికి తల్లిగా మాత్రమే ఉంటావు. నీ ప్లేస్లోకి వేరొకరు వస్తారు అంటాడు సీరియస్గా. ఐశ్వర్య స్టన్ అయి విశాల్ని చూస్తుంది. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.